ఇంటికి ఎవరైనా వస్తే సింక్లో పా సింక్లో మంచిగా శుభ్రంగా లేని పాత్రలు కొన్ని, షెల్ఫ్లో క్లీన్గా ఉన్న పాత్రలు ఉంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఆహార పదార్థాలు పెట్టాలంటే సింక్లో ఉన్న మురికి పాత్రలు తీస్తామా, షెల్ఫ్లో ఉన్న క్లీన్ వెజల్స్ తీస్తామండి? షెల్ఫ్లో ఉన్న క్లీన్ వెజల్సే తీస్తాం. దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ విత్ గాడ్. దేవుడు ఆయన పని చేయించుకోవాలనుకున్నప్పుడు మురికి వాళ్ళని, పాపంలో బ్రతుకుతున్న వాళ్ళని, లోకంలో ఎంజాయ్ చేస్తూ ఇదే నాకు చాలు, ఇదే నాకు కావాలనుకున్న వాళ్ళని వాడుకోడు. వాళ్ళకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా, వాళ్ళు ఎంత అందం కలిగిన వాళ్ళైనా, వాళ్ళకి ఎంత టాకటివ్నెస్ ఉన్నా, వాళ్ళకి ఏమున్నా సరే పక్కన పెట్టేస్తాడు అంతే. కొంతమంది అనుకుంటారు దేవుని చేతిలో వాడబడాలంటే నాకు అది ఉండాలి, ఇది ఉండాలి, ఏది అక్కర్లేదు. గాడిదని వాడుకున్నాడు, ఎవరినైనా వాడుకుంటాడు. నీకు టాలెంట్స్ అక్కర్లేదు, నీకు ఆశ ఉంటే చాలు, పరిశుద్ధమైన జీవితం ఉంటే చాలు, నువ్వు రక్షణ పొందుంటే చాలు, సమర్పణ కలిగిన హృదయం ఉంటే ఎవరినైనా ఆయన వాడు